హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. తాజాగా ఇండియన్ రైల్వేస్ ఐఆర్సిటిసి వెబ్సైట్ని అప్గ్రేడ్ చేసింది మరియు కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేసింది. సో వాటికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం irctc.co.in అని ఎంటర్ చేయగానే మనకి మొదటగా ఈ కనిపిస్తున్న పేజ్ వస్తుంది. సో ఈ హోమ్ పేజ్లో కూడా కొంచెం మార్పులు చేశారు. అంతకుముందు ఈ డేట్, క్లాస్ ఇవన్నీ కూడా కింద ఉండేవి, అంటే ఒక వరుసలో ఉండేవి. సో ఇప్పుడేమో వీటిని సైడ్కి తీసుకొచ్చారు. ఈ బాక్స్ కూడా అంతకుముందు రెక్టాంగిల్ షేప్లో ఉండేది, ఇప్పుడు స్క్వేర్ షేప్లోకి మార్చారు. ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్ అండ్ చార్ట్ వేకెన్సీ బటన్స్ యాడ్ చేశారు. అంటే మనం ఈ పిఎన్ఆర్ స్టేటస్ని క్లిక్ చేయగానే మనకి పిఎన్ఆర్ ఎంక్వైరీకి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి పిఎన్ఆర్ స్టేటస్ వస్తుంది, అంటే మన టికెట్ స్టేటస్. ఈ చార్ట్స్ మరియు వేకెన్సీ అంటే ఇక్కడ అంటే సమ్ కరెంట్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్, బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేస్తే మనకు చూపిస్తుంది, అంటే కరెంట్ ఏమేమి సీట్స్ వేకెంట్గా ఉన్నాయో అనే డీటెయిల్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు మనం ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి. ఇంకా ఇంకా హోమ్ పేజ్లో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కూడా మార్చారు. ఈ కొత్తగా ఇది వచ్చేసి నేను అనుకోవడం సిమ్లా ట్రైన్ అనుకుంటున్నాను, దాదాపు 90% సిమ్లా ట్రైన్ ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు సెర్చ్ చేద్దాము ఏదో ర్యాండమ్గా స్టేషన్స్ మధ్య ట్రైన్స్ కోసము. సో అది క్లిక్ చేయగానే వెంటనే లాగిన్ విండో వస్తుంది. సో ఈ లాగిన్ విండో సేమ్ అంతకుముందు లాగానే ఉంది, అంటే కొంచెం ఫాంట్ అవి చేంజ్ చేశారు తప్పితే ఇంకా పెద్దగా మార్పులేమీ లేవు ఈ లాగిన్ విండోలో. ఈ హోమ్ పేజ్లో ఉంటే ఇక్కడ టాప్ మెనూలో కూడా కొంచెం మార్పులు చేశారు, అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారు, ఈ లాగిన్ బాగా హైలైట్ చేశారు. ఇక్కడేమో డేట్. సో ఇక్కడ నుంచైనా మనం లాగిన్ బటన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ స్క్రీన్ వచ్చింది, ఇక్కడేమో యాడ్ వస్తుంది, గూగుల్ యాడ్. సో మన లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే విత్ ఓటీపీతో కూడా లాగిన్ అవ్వచ్చు. దీంట్లో మార్పు ఏమీ లేదు, అంతకుముందు కూడా ఇలానే ఉండేది. సో సైన్ ఇన్, ఓకే సైన్ ఇన్ అయ్యాను. సో సైన్ ఇన్ అయిన తర్వాత కూడా ఈ సేమ్ పేజ్లో జస్ట్ కొంచెం మార్పులు జరిగాయి. ఇక్కడ ఇంతకుముందు అయితే ఈ 2 బటన్స్ ఉన్నాయి, ఇప్పుడు రిఫండ్ స్టేటస్, రీబుకింగ్, ఫేవరెట్ జర్నీ బటన్ యాడ్ అయింది. ఇంకా పైన మెనూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఇక్కడ రిఫండ్ స్టేటస్ అని హైలైట్ చేశారు, లాగౌట్, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా అంతే ఉంది. సో ఈ రిఫండ్ స్టేటస్ అంటే ఇది క్లిక్ చేస్తే మనం అంటే ఏమన్నా టికెట్ క్యాన్సిల్ చేసినా, ఒకవేళ ట్రైన్ క్యాన్సిల్ అయ్యి మన టికెట్ క్యాన్సిల్ అయితే సో దానికి సంబంధించిన రిఫండ్ స్టేటస్ అంటే క్రెడిటెడ్ ఆ స్టేటస్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిఫండ్ స్టేటస్ మీద క్లిక్ చేసి రీబుకింగ్ యువర్ ఫేవరెట్ జర్నీ, అంటే అంతకుముందు బుక్ చేసుకున్న ప్లేస్కి మనము వెళ్ళాలి అనుకుంటే సో ఈ బటన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటే, అంటే అంతకుముందు కన్యాకుమారి టు రామేశ్వరం ఆర్ చెన్నై, ఎగ్మోర్ టు కన్యాకుమారి, అంటే నేను ఈ ఫేవరెట్స్లో యాడ్ చేసుకున్నాను అంతకుముందు, అంటే ఓల్డ్ వెబ్సైట్ ఉన్నప్పుడే. సో అవి ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఒకవేళ మీరు యాడ్ చేసుకోకపోతే మీకు కనిపించవు. మీరు భవిష్యత్తులో బుక్ చేసుకునేవి యాడ్ చేసుకుంటే మీకు అవి యాడ్ అయి ఉంటాయి. సో అప్పుడంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను కన్యాకుమారి, రామేశ్వరం అని ఎంటర్ చేయకుండానే డైరెక్ట్గా ఇది సెలెక్ట్ అంటే ఆటోమేటిక్గా ఆ ట్రైన్ ఫ్రమ్ టు తీసుకుంటుంది. జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లాస్ కూడా స్లీపర్ క్లాస్ ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇలా ఉపయోగించుకోవచ్చు ఈ రీబుకింగ్ ఫేవరెట్ జర్నీ. అంటే మనకి టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా, అంటే మళ్ళీ అన్ని ఎంటర్ చేయకుండా డీటెయిల్స్. ఇక్కడ మనం ఒక్కసారి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం మార్చాలి అనుకుంటే మనమే మాన్యువల్గా రిమూవ్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఇక్కడ ఒక రీసెట్ బటన్ యాడ్ చేసుంటే బాగుండేది, అంటే రీసెట్ బటన్ క్లిక్ చేయగానే ఇవన్నీ క్లియర్ అయ్యేటట్టు పెడితే బాగుండేది, కానీ అలా లేదు. సో నేను ఒకసారి సైట్ని రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేస్తే మళ్ళీ లాగిన్ అడుగుతుందా లేకపోతే ఆ లాగిన్ అలానే అంటే ఆ సెషన్ అలానే ఉంటుందో చూద్దాము. సో రీఫ్రెష్ చేశాను. సో ఇది కోవిడ్ అలర్ట్. సో లాగౌట్ అయిపోయింది, నేను రీఫ్రెష్ చేశాను పేజ్ని, లాగౌట్ అయిపోయింది. సో అంటే మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో మళ్ళీ లాగిన్ పేజ్ వచ్చింది, అంటే
మనం రీఫ్రెష్ చేస్తే ఆ సెషన్ ఉండదు. అంటే లైక్ బ్యాంక్ వెబ్సైట్స్, ఇప్పుడు బ్యాంక్ వెబ్సైట్స్ కూడా మనం రీఫ్రెష్ చేస్తే లాగిన్ ఉండదు. సో ఇక్కడ ఇది కూడా అప్కమింగ్ జర్నీ డీటెయిల్స్ ట్యాబ్ కూడా యాడ్ చేశారు. అంటే ఇది రీఫ్రెష్ చేశాక ఆ ట్యాబ్ వచ్చింది, చూడొచ్చు మీరు. ఇక్కడ పక్కన ఇక్కడేమో బుకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి, ఇక్కడేమో అప్కమింగ్ జర్నీ, అంటే మీరు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీకు నెక్స్ట్ వీక్లో జర్నీ ఉందనుకోండి, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాదాపు ఓ 4-5 కనిపిస్తాయి అనుకుంటే ఇక్కడ. ఇక అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ వీవ్ ఆల్ జర్నీస్ అని క్లిక్ చేసి చూడొచ్చు. అదేవిధంగా లాస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. లాస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను. సో విజయవాడ టు విశాఖపట్నం సెర్చ్ చేస్తాను. సో జనరల్ స్లీపర్ క్లాస్, డేట్ మండే. ఓకే, సెర్చ్. ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ ఇచ్చారు, ట్రైన్ విత్ అవైలబుల్ బెర్త్స్. అంటే ఈ ఆప్షన్ కనుక మనం చెక్ చేసుకుంటే ఓన్లీ ఏ ట్రైన్స్లో అయితే సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో, సీట్స్ ఆర్ బెర్త్స్, సో వాటి వరకే చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోకపోతే మనకు అన్నీ చూపిస్తుంది, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవి కూడా చూపిస్తుంది. సో ఈ పేజీని కూడా కంప్లీట్గా మార్చేశారు. ఫాంట్ సైజ్ అంతా పెరిగిపోయింది, చూడండి బాగా కనిపిస్తుంది, అంటే క్లియర్గా కనిపిస్తుంది. అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా, అంటే వాళ్ళు స్పెక్టికల్స్ యూజ్ చేయకుండా చూడొచ్చు, అంటే అంత ఫాంట్ సైజ్ బాగా ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడ ఇది కూడా మార్చారు, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయడము. సో చాలా మార్పులు చేశారు ఇక్కడ కూడా. ఇదిగోండి, ఇక్కడ విజయవాడ టు విశాఖపట్నం సెలెక్ట్ చేసాం మనం. మండే జాన్ 4th కోట, జనరల్ కోట. సో ఇవి ఈ ట్రైన్స్ అన్ని తిరుగుతున్నాయి విజయవాడ విశాఖపట్నం మధ్య. సో మనం మండేకి సెలెక్ట్ చేసాం కదా, మండే అంటే 4th జాన్. సో మనకి కరెంట్ మనము యాక్చువల్గా అయితే స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేసాము. నేను స్లీపర్ సెలెక్ట్ చేసాము. అంతకుముందు అంటే పాత వెబ్సైట్లో అయితే స్లీపర్ సెలెక్ట్ చేస్తే కేవలం స్లీపర్లో అవైలబుల్గా ఉన్న అదే ఆ సీట్స్ గురించే, ఆ బెర్త్స్ గురించే చూపించేది ఒకటి. తర్వాత ఏమో అంటే నెక్స్ట్ డే, అంటే రేపటికి సంబంధించి, అంటే 5th సంబంధించి ఎన్ని బెర్త్స్ అవైలబుల్గా ఉన్నాయి, 6th 7th అలా, అంటే ఒక 5 daysకి సంబంధించి 5 to 6 daysకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేవి స్లీపర్ బెర్త్స్ డీటెయిల్స్. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు స్లీపర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్ని, అంటే డిఫరెంట్ టైప్స్, అంటే సెకండ్ సీటింగ్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, స్లీపర్, 3 tier ఏసీ, 2 tier ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ, అంటే అన్నిట్లో ఎన్ని ఉన్నాయి అని చూపిస్తున్నారు. అంటే మనం స్లీపర్ సెలెక్ట్ చేసినా అన్నీ చూపిస్తున్నాయి డీటెయిల్స్. అంటే మీరు ఏది సెకండ్ సీటింగ్ సెలెక్ట్ చేసినా అన్నీ చూపిస్తాయి. అదేవిధంగా ఏసీ 2 tier సెలెక్ట్ చేసినా కూడా అన్ని కోచెస్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే బెర్త్స్ అవైలబిలిటీ చూపిస్తుంది. అంతకుముందు అయితే వేరే రోజులకు సంబంధించినవి చూపించేవి, స్లీపర్ సెలెక్ట్ చేస్తే స్లీపర్కి సంబంధించి వేరే రోజులవి. కానీ ఇప్పుడు మీరు కనుక నెక్స్ట్ డేకి సంబంధించినవి చూడాలి అనుకుంటే అవైలబిలిటీ ఆఫ్ బెర్త్స్, ఇక్కడ బటన్ ఇచ్చారు అదర్ డేట్స్. ఈ అదర్ డేట్స్ క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, ఫస్ట్ అంటే ఇక్కడ అదర్ డేట్స్ డైరెక్ట్గా క్లిక్ చేయకూడదు. ముందుగా మనము అంటే ఒకవేళ సెకండ్ సీటింగా, స్లీపరా, ఏసీ, 3 tier 2 tier అని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు అదర్ డేట్స్ అని క్లిక్ చేస్తే చూడండి మాకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు స్లీపర్కి సంబంధించి మండే రోజు ఎన్ని ఉన్నాయి, ట్యూస్డే రోజు రిగ్రెట్, అంటే అయిపోయినాయి, అంటే వెయిటింగ్ లిస్ట్ కోటా కూడా అయిపోతే రిగ్రెట్ అని వస్తుంది. సో ఇలా చూపిస్తుంది. ఒకవేళ నేను సెకండ్ సీటింగ్ సెలెక్ట్ చేస్తే, సో సెకండ్ సీటింగ్లో ఇవాళ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి. సో అంటే మన బటన్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి చూపిస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంది, సో క్యాన్సిల్ చేస్తే మనకి ప్రీవియస్గా ఉన్న డీటెయిల్స్ వస్తాయి. సో మనం బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మనము ఇప్పుడు సెకండ్ సీటింగ్ బుక్ చేసుకోవాలంటే సెకండ్ సీటింగ్ సెలెక్ట్ చేసుకుని బుక్ నౌ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. కానీ నేను యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్లీపర్ ఇచ్చాను కదా, సో అంతకుముందు అయితే ఒకవేళ మనము ఇది మార్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఏసీ 3 tier అని సెలెక్ట్ చేసి మాడిఫై సెర్చ్ అంటేనే అప్పుడు ఇక్కడ 3 tier ఏసీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మీరు ఇక్కడ 3 tier ఏసీ సెలెక్ట్ చేసి అయినా మీరు స్లీపర్ బుక్ చేసుకోవచ్చు, 2 tier ఇలా సెకండ్ సీటింగ్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అదర్ డేట్స్కి ఏమో అదర్ డేట్స్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడేమో ఫిల్టర్ ఆప్షన్స్, అంటే ఓన్లీ స్లీపర్, ఓన్లీ
తత్కాల్ ఆర్ స్పెషల్ తత్కాల్ అలా డిపార్చర్ టైమింగ్స్ అంటే ఇవి సెలెక్ట్ చేసుకుని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి డీటెయిల్స్ ఇక్కడ ప్రెసెంట్ 24 అవర్స్ తిరిగే ట్రైన్స్ చూపిస్తుంది. మీరు ఈ డిపార్చర్ టైం ని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఇప్పుడు మిడ్ నైట్ 12 AM టు మార్నింగ్ 6 AM వరకు ఉన్న ట్రైన్స్ కనిపిస్తాయి అంటే ఇది సెలెక్ట్ చేస్తే. సో అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే అంతకుముందు కూడా ఉంది ఈ ఫీచర్. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి మనకి ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ స్లీపర్ క్లాస్ అని సెలెక్ట్ చేస్తుంది కానీ మనకి అన్ని చూపిస్తుంది. సో అంటే దీంతో అవసరం లేదు. ఇప్పుడు ఏసీ చైర్ కార్ అని సెలెక్ట్ చేసుకున్నాను కానీ మనకి ఏసీ చైర్ కారు, స్లీపర్, ఏసీ 3 టైర్ అన్నీ వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఇంకా ఈ ఆప్షన్ ఈ జర్నీ క్లాస్ ఫిల్టర్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఏసీ 2 టైర్ సెలెక్ట్ చేసుకున్నా అన్నీ కనిపిస్తున్నాయి. సో చూడండి అన్ని ట్రైన్స్లో అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇంకంటే ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది అవసరం లేదు, జర్నీ క్లాస్ ఫిల్టర్ ఆప్షన్. సో ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంది ట్రైన్ విత్ అవైలబుల్ బెర్త్. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నా మనకి ఫిల్టర్ అవుతాయి. అంటే ఇది సెలెక్ట్ చేసుకుని మాడిఫై సెర్చ్ అంటే సో మనకి ఏ ట్రైన్లో అవైలబిలిటీ ఉన్నాయో సీట్స్ అవే చూపిస్తాయి. సో మేబీ ఏ ట్రైన్లో లేవనుకుంటా అందుకని చూపించడం లేదు ఏమి. సో మేబీ నేను ఒక 27 సెలెక్ట్ చేద్దాము. అంటే 4th అంటే దగ్గరికి వచ్చేసింది కదా, మేబీ అందువల్ల బెర్త్స్ అనేవి అవైలబుల్గా లేవనుకుంటా. సో ఇక్కడ ఇదిగోండి అవైలబిలిటీ. ఇప్పుడు ఓన్లీ అవైలబిలిటీలో ఉన్న ట్రైన్స్ మాత్రం చూపిస్తుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఏసీ చైర్ కార్ అవైలబుల్గా ఉంది, దీంట్లో 2 టైర్ 3 టైర్ ఉంది, ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఓన్లీ అవైలబుల్గా ఉన్న ట్రైన్సే చూపిస్తుంది. అంటే మీరు ఇక్కడ స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓకే, నేను ఆల్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఓన్లీ స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేద్దాం. సో మీరు స్లీపర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్ని కోచెస్కి సంబంధించిన బెర్త్స్ అవైలబిలిటీ చూపిస్తుంది. అంటే ఏ కేటగిరీ అయినా అంటే స్లీపర్ క్లాస్ అయినా 2 టైర్ 3 టైర్ అన్నిటికి సంబంధించినవి చూపిస్తుంది. అంటే ఇక ఈ ఫిల్టర్తో పెద్ద పని లేదు. ఈ స్లీపర్ క్లాస్ ఈ ఆల్ క్లాసెస్కి సంబంధించిన ఈ డ్రాప్ డౌన్ అవసరం లేదు, ఇక్కడ ఇది కూడా అవసరం లేదు. సో అంటే ఎందుకంటే అన్నిటికీ సంబంధించినవి చూపిస్తున్నాయి మనం స్లీపర్ సెలెక్ట్ చేసినా కూడా. ఓకే, అంతకుముందు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, 155 అవైలబుల్గా ఉన్నాయి. సో మనం అవైలబుల్గా ఉన్నాయని బుక్ చేసుకుంటాము. కానీ మనం బుక్ చేసి నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ అయిపోయి మనకి బ్యాక్ వచ్చేసరికి మనకి టికెట్స్ కంప్లీట్ అయిపోయి మనకి వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాము. కానీ ఈ కొత్త వెబ్సైట్లో అంటే ఈ అప్గ్రేడ్ చేసిన వెబ్సైట్లో అలా జరగకుండా ఉండటానికి ఇక్కడ అంటే కరెంట్ అవైలబిలిటీ వస్తూ ఉంటుంది. అంటే ఈ మారిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 11 ఉన్నాయి కదా, ఎవరైనా బుక్ చేసుకుంటే అంటే ఎక్కడో ఎవరో బుక్ చేసుకున్నారనుకోండి, ఇది 10 అని మారిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఇవంతా ఈ డేటా అంతా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. అంటే పేజ్ రిఫ్రెష్ అవ్వదు, ఓన్లీ ఈ డీటెయిల్స్ వరకు రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. అంటే ఈ అవైలబిలిటీ డీటెయిల్స్ అనేవి రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఓకే అవైలబుల్గా ఉన్నాయా లేవా అని. అంటే ఇప్పుడు మనం ఒకసారి అంతకుముందు అయితే ఒకసారి సెర్చ్ చేసాం అనుకోండి, ఇప్పుడు 11 అని చూపిస్తుంది కదా. సో నువ్వు ఎంతసేపు ఉన్న సెషన్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు 11 అనే చూపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవేళ మీరు నెక్స్ట్ అంటే సెలెక్ట్ చేసి బుక్ అని ప్రెస్ చేసేలోపు ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకుంటే ఇక్కడ 10 అని చేంజ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు 2 సీట్స్ బుక్ చేసుకుంటే అప్పుడు 9 అని చేంజ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఓకే ఏసీ ఫస్ట్ క్లాస్ అది ఏసీ 3 టైర్ సెలెక్ట్ చేశాను. బుక్ నౌ. ఓకే అగ్రి అంటే ఇది కోవిడ్కి సంబంధించిన హెల్త్ అడ్వైజరీ డీటెయిల్స్కి అగ్రి చేయమని. సో ఐ అగ్రి. సో ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడేమంటే మన పాసెంజర్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసే పేజ్. సో ఈ పేజ్లో కూడా మెయిన్గా ఏం మార్పులు లేవు, జస్ట్ ఈ ఫాంట్ సైజు ఇవి ఇంక్రీజ్ చేశారు, అంతకుమించి పెద్దగా మార్పులే లేవు. ప్లస్ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో విజయవాడలో ఎన్నింటికి ట్రైన్, విశాఖపట్నంలో ఎన్నింటికి మనం ఏం బుక్ చేస్తున్నాము, ఈ అవైలబిలిటీ ఎన్ని, 3 minutes 43 seconds అగో. అంటే ఇది అంటే కరెంట్ అంటే 3 minutes 43 seconds అగో డీటెయిల్స్ అనుకుంటున్నాను నేను 11 అనేది. సో ఇక్కడ పాసెంజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్, ఇంకా ఇవన్నీ అంతకుముందు ఉన్న డీటెయిల్సే. సో అంటే ఇక్కడ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనము సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి. అదేవిధంగా ఇక్కడ ఈ ట్రైన్ అంటే ఏ స్టేషన్కి ఎన్ని గంటలకు చేరుకున్న డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను
ఈ ముంబై భువనేశ్వర్ స్పెషల్ ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను, విజయవాడ టు విశాఖపట్నం. కానీ ఇక్కడ విజయవాడలో ఎన్నింటికి, ఏలూరులో ఎన్నింటికి, తాడేపల్లిగూడెంలో ఎన్నింటికి అంటే మనం ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నామో అక్కడ వరకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లాగా ఉంది. అంతకుముందు ఇలాంటి ఆప్షన్ ఉండేది కాదు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, మనం పేమెంట్ పేజ్కి వెళ్ళాక కూడా అక్కడ కూడా మనకి ఈ డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాయి. అంటే ట్రైన్, మనం ఏ ట్రైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నాము అనే డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ కూడా టైం టేబుల్ ఉంది. సో అంటే అంతకుముందు ఈ డీటెయిల్స్ ఉండేవి కాదు. మనం ముందు పేజ్లో సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అంతే, ఇంకా మనకి ఏ సెలెక్ట్ చేసుకున్నామని చూసుకోవడానికి ఉండేది కాదు. సో ఇప్పుడు ఇక్కడ కంప్లీట్. ఓకే, నేను ఎటు పేమెంట్ చేయట్లేదు, సో అందుకని బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, బ్యాక్ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసాను. మనం ఇందాక విజయవాడ టు విశాఖపట్నం సెర్చ్ చేసాము. సో మీరు ఇక్కడ ఫ్రమ్ మీద సెలెక్ట్ చేయగానే మీకు అంతకుముందు మీరు సెర్చ్ చేసిన జర్నీకి సంబంధించి కనిపిస్తాయి. చూడండి, నేను ఇందాక విజయవాడ టు విశాఖపట్నం సెలెక్ట్ చేశాను కదా, సో ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది. సో నేను సపరేట్గా మళ్ళీ అలా ఎంటర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. జస్ట్ మనం డేట్, ఈ క్లాస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లాసెస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి అన్ని క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇవి ఐఆర్సిటిసి వెబ్సైట్లో కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్స్. అదేవిధంగా ఐఆర్సిటిసి వెబ్సైట్ని కూడా అప్గ్రేడ్ చేశారు. ప్రెసెంట్ ఈ వెబ్సైట్ని ఒకేసారి 5 లక్షల మంది యాక్సెస్ చేయొచ్చు అంట. 5 లక్షల మంది యాక్సెస్ చేసినా కూడా బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంట. అంటే ఈ సర్వర్స్ కెపాసిటీ కూడా పెంచారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.